వెబ్‌సైట్స్‌లో థీమ్ స్విచ్చింగ్ ఉంటుంది కదా! లైక్ డార్క్ థీము, లైట్ థీము, టోగుల్ చేసే ఆప్షన్ ఉంటుంది గదా! అది ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ మనము డార్క్, లైటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ థీమ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. బేసిక్‌గా ఈ 2 థీమ్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఒక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటున్నాను థీమ్ చేంజర్ అని. తర్వాత ఒక బటన్ తీసుకుంటున్నాను. ఈ బటన్‌లో టెక్స్ట్‌తో టోగుల్ థీమ్ అని చెప్పి రాస్తున్నాను. డిఫాల్ట్‌గా మన వెబ్ పేజ్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ కలర్‌లో ఉంటుంది. టెక్స్ట్ కలర్ అనేది బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ఇప్పుడు మనకి డార్క్ థీమ్ కావాలంటే ఏం చేయాలి? బ్యాక్‌గ్రౌండ్ ఏమో బ్లాక్ కలర్‌లో పెట్టాలి. టెక్స్ట్ కలర్ ఏమో వైట్ కలర్‌లో పెట్టాలి. సో, ఇక్కడ మనము స్టైలింగ్ అనేది అప్లై చేయాలి. స్టైల్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నా. మన హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో రూట్ ఎలిమెంట్ అనేది ఈ ట్యాగ్. హెచ్‌టీఎంఎల్ అనే ట్యాగే. సో, దానికి మనం బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చినా ఓకే. లేకపోతే మనం యాక్చువల్ కంటెంట్ రాసేది ఈ బాడీ ట్యాగ్‌లో కాబట్టి ఆ బాడీ ట్యాగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చినా ఓకే. సో, నేను బాడీ ట్యాగ్‌కి స్టైలింగ్ అప్లై చేస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ ఇస్తున్నా. తర్వాత టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ వచ్చింది. టెక్స్ట్ కలర్ అనేది వైట్ వచ్చింది. బాడీ ట్యాగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ ఇచ్చాను. అండ్ కలర్ వైట్ ఇచ్చాను కదా! సేమ్ అదే స్టైలింగు హెచ్1 ట్యాగ్‌కొచ్చింది కానీ బటన్ ట్యాగ్‌కి రాలేదు. ఎందుకనంటే బటన్ ట్యాగ్‌కి, ఇన్‌పుట్స్‌కి, యాంకర్ ట్యాగ్స్‌కి ఇలాంటి వాటికి బ్రౌజరు డిఫాల్ట్‌గా కొంత స్టైలింగ్ అనేది యాడ్ చేస్తుంది. కాబట్టి వీటి యొక్క స్టైల్ మనం మళ్ళీ మాన్యుయల్‌గా మార్చాలి. ఈ బటన్స్, ఫార్మ్ ఇన్‌పుట్స్ వాటన్నిటికి. నార్మల్ ట్యాగ్స్‌కైతే దాని పేరెంట్‌కున్న బ్యాక్‌గ్రౌండు టెక్స్ట్ కలరే చైల్డ్‌కి కూడా అప్లై అవుతుంది. అంటే నేను బాడీ ట్యాగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ బ్లాకు టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చాను కదా! బాడీ ట్యాగ్‌లో ఇలాంటి ట్యాగ్స్ ఏమున్నా వాటన్నిటికి డిఫాల్ట్‌గా టెక్స్ట్ కలర్ వైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దాన్ని మార్చాలి అని అనుకుంటే మళ్ళీ ఏం చేయాలి? హెచ్1 అనే ట్యాగ్‌ని తీసుకొని టెక్స్ట్ కలర్ నేను రెడ్ ఇస్తున్నా. అంటే ఓన్లీ హెచ్1 ట్యాగ్‌కే మారుతుంది. ఇలా. కానీ మనం ఏమి మెన్షన్ చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుందంటే పేరెంట్ ట్యాగ్ నుంచి వస్తుందనమాట. ఫస్ట్ నేను ఈ థీమ్ చేంజ్ అవ్వడం అనేది సింపుల్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత కొంచెం హై లెవెల్‌లో చూద్దాం. ఈ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే డార్క్ థీమ్, ఇంకొకసారి క్లిక్ చేస్తే లైట్ థీమ్ మనకి కావాలి. అంటే మనం ఏం చేయాలి? బాడీ ట్యాగ్‌కి ఒక క్లాస్ ఎక్స్‌ట్రా యాడ్ చేయాలి. సో, నేనిప్పుడు లైట్ అని ఒక క్లాస్ తీసుకొని దానికి సమ్ స్టైలింగ్ అనేది ఇస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ కలర్ ఇస్తున్నాను. టెక్స్ట్ కలరు బ్లాక్ ఇస్తున్నాను. ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ బ్లాకు, టెక్స్ట్ కలర్ వైటు అనేది డైరెక్ట్‌గా బాడీ ట్యాగ్‌కి ఇవ్వకుండా ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నా డార్క్ అని దానికిస్తున్నా. బాడీ ట్యాగ్‌కి డిఫాల్ట్‌గా లైట్ థీమ్ కావాలి అని చెప్పి లైట్ అని ఇస్తున్నాను. ఇక్కడ నేను లైట్ అనే క్లాస్ అప్లై చేసినా, చేయకపోయినా ఒకలానే వచ్చింది. ఎందుకనంటే డిఫాల్ట్‌గా కూడా బ్రౌజరు వెబ్ పేజ్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ వైటు, టెక్స్ట్ కలరు బ్లాకే ఇస్తుంది. అందు గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనిక్కడ వేరే కలర్ పెట్టుకుంటే లైట్ థీమ్‌కి బ్యాక్‌గ్రౌండు అప్పుడు మనం కంపల్సరీ దీనికి బాడీ ట్యాగ్‌కి ఇనీషియల్‌గా లైట్ అనే క్లాస్ ఇవ్వాలి. ఇలా. ఆ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే డార్క్, ఇంకొకసారి క్లిక్ చేస్తే లైటు అలా స్విచ్ అవ్వాలి. సో, ఈ బటన్‌కి క్లిక్ వెంటనే యాడ్ చేస్తున్నాను. స్విచ్ థీమ్ అని ఒక ఫంక్షన్ రాస్తాను జావా స్క్రిప్ట్‌లో. స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ స్విచ్ థీమ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు బాడీ ట్యాగ్‌కి ప్రీవియస్‌గా లైట్ అనే క్లాస్ ఉంటేనేమో దాన్ని రిమూవ్ చేసేసి డార్క్ యాడ్ చేయాలి. అండ్ డార్క్ ఉంటేనేమో లైట్ అనే క్లాస్‌ని యాడ్ చేయాలి. సో, ఇక్కడ బాడీ ట్యాగ్‌ని ఒక వేరియబుల్‌లో తెచ్చుకుంటున్నాను. డాక్యుమెంట్ డాట్ బాడీ అని చెప్పి. అండ్ ఎప్పుడైతే బటన్ క్లిక్ చేసామో స్విచ్ థీమ్ అనే ఫంక్షన్ రన్ అవుతుంది కదా! మనము బాడీ ట్యాగ్‌కి డార్క్ అనే క్లాస్ ఉందా? లైట్ అనే క్లాస్ ఉందా? చెక్ చేయాలి. సో, ఏదన్నా ఒక ట్యాగ్‌కి పర్టిక్యులర్ క్లాస్ ఉందో లేదో చెక్ చేయాలంటే క్లాస్ లిస్ట్ డాట్ కంటెయిన్స్ అనే మెథడ్ యూజ్ చేయాలి. క్లాస్ లిస్ట్ డాట్ కంటెయిన్స్. సో, ఈ మెథడ్‌లో నేను ఫస్ట్ లైట్ అనే క్లాస్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను. సో, ఈ బాడీ ట్యాగ్‌కి లైట్ అనే క్లాస్ ఉన్నప్పుడు ఈ టోగుల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఏం చేయాలి అని. అప్పుడు మనం ఏం చేయాలి? బాడీ ట్యాగ్‌లో ఆ లైట్ అనే క్లాస్ రిమూవ్ చేసేయాలి. సో, బాడీ ట్యాగ్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ అని చెప్పి లైట్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ నేను డార్కు, లైటు కాకుండా డార్క్ థీము, లైట్ థీమ్ అని ఇస్తున్నాను క్లాస్ నేమ్స్. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు బాడీ ట్యాగ్‌కి లైట్ థీమ్ అనే క్లాస్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేయాలి. ప్లస్ డార్క్ థీమ్ అనే క్లాస్‌ని యాడ్ చేయాలి. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతే అంటే బాడీ ట్యాగ్‌కి లైట్ థీమ్ అనే క్లాస్ లేదు. అంటే డార్క్ థీమ్ ఉన్నట్టు. సో, డార్క్ థీమ్ ఉన్నప్పుడు మనం ఆ టోగుల్ బటన్ క్లిక్ చేస్తే ఏం చేయాలి? ఇక్కడ పైన రాసిన దానికి రివర్స్‌లో రాయాలి. ఆ డార్క్ థీమ్ అనే క్లాస్‌ని రిమూవ్ చేసేయాలి. ప్లస్ లైట్ థీమ్ అనే క్లాస్‌ని యాడ్ చేయాలి. సో, నేనిప్పుడు ఒకసారి బటన్ క్లిక్ చేస్తున్నా.
ఒకసారి క్లిక్ చేస్తే డార్క్ థీమ్, ఇంకొకసారి క్లిక్ చేస్తే లైట్ థీమ్ ఇలా వస్తుంది. జనరల్‌గా మనము థీమ్ స్విచ్చింగ్ అనేది చేసేటప్పుడు ఈ విధంగా వేరియబుల్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. సీఎస్ఎస్‌లో వేరియబుల్స్‌ని క్రియేట్ చేయాలి అనంటే హైఫెన్ అనేది యూజ్ చేయాలి. సో, నేను డార్క్ థీమ్ ఉన్నప్పుడేమో బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే వేరియబుల్‌కి 000 అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ కలర్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. దీంట్లో నేను వైట్ కలర్ ఇచ్చాను. అంటే మనము డైరెక్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని ఇవ్వట్లే. సమ్ వేరియబుల్స్‌ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్స్‌లో ఆ వాల్యూ పెడుతున్నాం. వేరియబుల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ మనము యూజ్ చేసుకోవాలి. సేమ్ అలానే లైట్ థీమ్ అనే క్లాస్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్ కలరు, టెక్స్ట్ కలర్ అని 2 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. సీఎస్ఎస్‌లో ఏదన్నా వేరియబుల్స్ అనేవి ఒక ట్యాగ్‌లో గాని, ఒక క్లాస్‌లో గాని ఇంక్లూడ్ చేసామంటే దాని చైల్డ్ ట్యాగ్స్‌లో కూడా ఆ వేరియబుల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఏం చేస్తానంటే బాడీ ట్యాగ్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఈ బాడీ ట్యాగ్‌కి నేను బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇస్తున్నా. ఈ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఇవ్వకుండా వేరియబుల్ వాల్యూ ఇస్తున్నా. వేర్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని ఏ వేరియబుల్ కావాలో అది ఇవ్వాలి. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే వేరియబుల్‌లో ఏ వాల్యూ ఉంటుందో అది ఇక్కడికొస్తుందనమాట. టెక్స్ట్ కలర్ కూడా వేరియబుల్‌లోనే ఇస్తున్నా. ఇక్కడ మనకి బాడీ ట్యాగ్‌కి క్లాస్ నేమ్ డార్క్ థీమ్ అని ఉంది. సో, డార్క్ థీమ్ అని ఉన్నప్పుడు ఏవైతే వేరియబుల్ వాల్యూస్ ఉంటాయో అవే ఇక్కడ వచ్చి రీప్లేస్ అవుతాయన్నమాట. సో, నేను మళ్ళీ క్లిక్ చేస్తే లైట్ థీమ్. సో, లైట్ థీమ్ ఉన్నప్పుడు ఏవైతే వేరియబుల్ వాల్యూస్ ఉన్నాయో అవి ఇక్కడికొస్తాయన్నమాట. ఇన్‌పుట్స్‌కి కానీ, బటన్స్‌కి కానీ, కార్డ్స్‌కి కానీ డార్క్ థీమ్ అయితే సమ్ డార్క్ కలర్ షేడ్ కావాలి. లైట్ థీమ్ అంటే లైట్ కలర్ షేడ్ కావాలి. యాక్చువల్ బ్యాక్‌గ్రౌండ్ కన్నా దానిలో డిఫరెంట్ షేడ్ అనేది ఇవ్వాలి. అప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్స్ అనేవి మనకు కన్వీనియంట్ ప్రకారం ఇచ్చుకోవాలి. నేనిక్కడ జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలరు, టెక్స్ట్ కలర్ అనే ఇచ్చేసాను. ఈ డార్క్ థీమ్‌లోనే డిఫరెంట్ కలర్స్ అనేవి కావాలి అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ బ్యాక్‌గ్రౌండ్, సెకండరీ బ్యాక్‌గ్రౌండ్ అలా కావాలి అనంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? బ్యాక్‌గ్రౌండ్ ప్రైమరీ అని చెప్పి ఇవ్వాలి. ఇక్కడ కూడా బ్యాక్‌గ్రౌండ్ ప్రైమరీ అని చెప్పి ఇవ్వాలి. ఎందుకనంటే, మనము డార్క్ థీమ్‌లోనే అన్నిటికి సేమ్ బ్యాక్‌గ్రౌండ్ గాకుండా, కొన్నిటికి వేరే షేడ్‌కివ్వాలి అని అనుకున్నాము. అప్పుడు మనం ఏం చేయాలి? డిఫరెంట్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. నేనిక్కడ బ్యాక్‌గ్రౌండ్ సెకండరీ అని చెప్పి ఇస్తున్నా. ఇవెందుకు యూజ్ చేస్తామంటే, వేరే బ్యాక్‌గ్రౌండ్ కార్డ్స్‌కి కానీ, ఇన్‌పుట్స్ అలాంటి వాటికి యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ మనకిక్కడ ఈ బటన్ కూడా థీమ్‌కి తగ్గట్టు డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్, డిఫరెంట్ కలర్ అనేది చూపించాలి. ఇలాంటి వాటికి జనరల్‌గా యాక్సెంట్ కలర్ అని వేరియబుల్ నేమ్ ఇచ్చుకుంటామనమాట. సో, ఇక్కడ నేనేమిస్తానంటే సో, నేను బటన్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది ఇస్తాననమాట. యాక్సెంట్ కలర్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో అది. డార్క్ థీమ్‌లోనేమో ఆరెంజ్ కలర్ షేడ్ పెట్టాను. లైట్ థీమ్‌లో కూడా డిఫరెంట్ షేడ్ ఇస్తున్నాను. బ్లూ కలర్ షేడ్ ఇస్తున్నాను. బటన్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేసి, ఆ బటన్ ట్యాగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ అనేది వేరియబుల్‌లో ఉన్న వాల్యూ ఇవ్వాలి. యాక్సెంట్ కలర్ అని చెప్పి ఇస్తున్నా. యాక్సెంట్ కలర్ డార్క్ థీమ్‌లో ఉంటే ఆరెంజ్ షేడ్ వస్తుంది. అండ్ లైట్ థీమ్‌లో ఉంటే బ్లూ కలరొస్తుంది. బటన్‌కి టెక్స్ట్ కలర్ అనేది ఏ థీమ్ అయినా సరే వైటే కావాలని చెప్పి వైట్ ఇచ్చేస్తున్నాను. ప్యాడింగ్ ఇస్తున్నాను. టాపు, బాటము 10 పిక్సెల్స్, లెఫ్ట్, రైట్ 20 పిక్సెల్స్ ఇచ్చాను ప్యాడింగు. తర్వాత బటన్‌కి డిఫాల్ట్‌గా ఔట్‌లైన్ ఉంటుంది. అది నన్ చేసేస్తున్నాను. బోర్డర్ ఉంటుంది. అది కూడా నన్ చేసేస్తున్నాను. అండ్ కావాలంటే సమ్ బోర్డర్ రేడియస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు థీమ్ స్విచ్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఈ బటన్‌కి కర్సర్ అనేది పాయింటర్ ఇస్తున్నా. కంటెంట్ అంతా సెంటర్‌లోకి రావడం కోసం బాడీ ట్యాగ్‌కి సింపుల్‌గా టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక ఇన్‌పుట్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఇన్‌పుట్ బాక్స్, బటను సేమ్ లైన్‌లో వచ్చినాయి. ఎందుకంటే వాటికి డిస్‌ప్లే ఇన్‌లైన్ ఉంటుంది. సీఎస్ఎస్‌లో అడిషనల్‌గా స్టైలింగ్ అప్లై చేసుకోవచ్చు. నేనిక్కడ జస్ట్ బిఆర్ ట్యాగ్ పెట్టేస్తున్నాను. అండ్ ఈ బటన్‌కి మార్జిన్ ఇస్తున్నాను. ఈ ఇన్‌పుట్ బాక్స్ ఏదైతే ఉందో అది కూడా మన థీమ్‌కి తగ్గట్టు ఉండాలి. డార్క్ థీమ్‌లో అయితే ఒకలాగా, లైట్ థీమ్‌లో అయితే ఒకలా ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ ప్రైమరీ తీసుకున్నాను కదా! అలానే బ్యాక్‌గ్రౌండ్ సెకండరీ గూడా తీసుకుంటున్నాను. ఎందుకనంటే ఇన్‌పుట్ బాక్సెస్‌కి, కార్డ్స్‌కి ఇవ్వడానికి మనకి కావాల్సిన కలర్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. సేమ్ అలానే లైట్ థీమ్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్ సెకండరీ అని చెప్పి ఇస్తున్నాను. ఇన్‌పుట్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అనేది వేరియబుల్‌లో ఉన్న వాల్యూ ఇవ్వాలి. ఏ వేరియబుల్ అంటే బ్యాక్‌గ్రౌండ్ సెకండరీ అని ఇవ్వాలి. కలర్ అనేది మనము థీమ్‌కి తగ్గట్టు ఇవ్వాలి అనంటే, అక్కడ వేరియబుల్‌లో ఉన్నది ఇచ్చుకోవాలి. నేనిక్కడ టెక్స్ట్ కలర్ ఏదైతే ఉందో అదే ఇచ్చేస్తున్నాను. సమ్ ప్యాడింగ్ ఇస్తున్నాను 10 పిక్సెల్స్. బోర్డర్ రేడియస్ ఇస్తున్నాను. సమ్ బోర్డర్ ఇస్తున్నాను. బోర్డర్ కలర్ కూడా సో, నేను థీమ్‌కి తగ్గట్టే ఇవ్వాలి అని అనుకుంటున్నాను.
వేర్ ఆఫ్ బోర్డర్ కలర్ అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు నేను బోర్డర్ కలర్‌ని డార్క్ థీమ్‌లో ఒక వాల్యూ పెడతాను. లైట్ థీమ్‌లో ఒక వాల్యూ పెడతాను. మనకి థీమ్‌కి తగ్గట్టు కావాలి అనంటే దాని రిలేటెడ్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఇవ్వాలన్నమాట. లైట్ థీమ్‌లో కూడా బోర్డర్ కలర్ అనేది ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఆ ఇన్‌పుట్ ట్యాగ్ కూడా థీమ్ మారినప్పుడు దాని స్టైలింగ్ అనేది మారుతుంది. బ్యాక్‌గ్రౌండ్ కలరు, టెక్స్ట్ కలరు, సమ్ బోర్డరు అలా. ఇంకా ఏ స్టైల్స్ కావాలంటే అవన్నీ అప్లై చేసుకోవాలి అంతే. ఇలా మనము థీమ్‌కి రిలేటెడ్ సమ్ క్లాస్ నేమ్స్ తీసుకొని, ఆ క్లాస్ నేమ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ అనేవి తీసుకోవాలి. ఆ బాడీ ట్యాగ్‌కి డార్క్ థీమ్ ఉన్నప్పుడు ఏమేం కావాలో ఆ వేరియబుల్స్ ఇక్కడ ఇచ్చుకోవాలి వాల్యూస్. లైట్ థీమ్ ఉన్నప్పుడు ఏం కావాలో అవి ఇచ్చుకోవాలి. థీమ్ రిలేటెడ్‌గా ఎక్కడైతే వాల్యూస్ మారాలి అని అనుకుంటున్నామో దాన్ని వేర్ అనే ఫంక్షన్‌లో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో మనకి డార్క్ థీమ్ ఉన్నప్పుడు ఆ వేరియబుల్ వాల్యూ ఏదుంటే అది ఇక్కడికొస్తుంది. లైట్ థీమ్ ఉన్నప్పుడు ఆ వేరియబుల్ వాల్యూ ఇక్కడ ఏదైతే ఉంటుందో అదొస్తుందనమాట. బటన్‌కి డార్క్ థీమ్ ఉన్నప్పుడేమో మూన్ ఐకాను, లైట్ థీమ్ ఉన్నప్పుడేమో సన్ ఐకాను పెట్టుకోవచ్చు. ఈ ఐకాన్స్ అనేవి మనము నార్మల్ ఇమేజెస్ పెట్టుకున్నా ఓకే. నేను ఫాంట్ అవసరం ఐకాన్స్‌ని యూజ్ చేస్తాను. బ్రౌజర్‌లో ఫాంట్ అవసరం సీడీఎన్ అని టైప్ చేస్తే ఇక్కడ సీడీఎన్.జేఎస్ వెబ్‌సైట్ అనేది వస్తుంది. సో దీంట్లో all.min.css ఉంది కదా! కాపీ యూఆర్ఎల్ ఉంది కదా! ఆ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. అంటే ఆ సీఎస్ఎస్ ఫైల్ యొక్క యూఆర్ఎల్‌లో సీఎస్ఎస్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేయాలంటే లింక్ ట్యాగ్ యూజ్ చేస్తాం కదా! సో ఇక్కడ href అనే అట్రిబ్యూట్‌లో ఫాంట్ అవసరం యొక్క సీఎస్ఎస్ ఫైల్ అనేది పేస్ట్ చేశాను. మనము ఫాంట్ అవసరం ఐకాన్స్ వెబ్‌సైట్‌కెళ్ళినట్టయితే దాంట్లో సన్ ఐకాన్‌కి, మూన్ ఐకాన్‌కి రిలేటెడ్ క్లాస్ నేమ్స్ ఉంటాయి. సో నేనిక్కడ సన్ అని సెట్ చేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ ఐకాన్ ఏదైతే ఉందో సన్ అని అది క్లిక్ చేస్తున్నా. అది మనం యూజ్ చేయాలంటే ఎఫ్ఏ సాలిడ్, ఎఫ్ఏ సన్ అని చెప్పి క్లాస్ నేమ్స్ అనేవి ఇచ్చుకోవాలి. అది మనం ఐ ట్యాగ్‌లోనైనా, స్పాన్ ట్యాగ్‌లోనైనా ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. బటన్ ట్యాగ్‌లో ఇవ్వాలన్నమాట. ఆ సన్ ఐకాన్ అనేది వచ్చింది. గర్గిల్ థీమ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి డార్క్ థీమ్ వచ్చింది. అప్పుడు మనకి ఐకాన్ అనేది మూన్ ఐకాన్ రావాలి. సో మూన్ రిలేటెడ్ ఐకాన్‌ని సెట్ చేయాలి. సో ఇది మూన్ రిలేటెడ్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటనంటే సన్ ఐకాన్‌కేమో ఎఫ్ఏ సన్ అంటుంది. మూన్ ఐకాన్‌కేమో ఎఫ్ఏ మూన్ అని ఉంటుంది క్లాస్ నేమ్. సో మనం ఏం చేయాలంటే ఈ ఐకాన్‌ని జావా స్క్రిప్ట్‌లో తీసుకురావాలి. సో నేను దీనికి ఇంకో అడిషనల్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. థీమ్ ఐకాన్ అని చెప్పి థీమ్ ఐకాన్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ అని చెప్పి ఆ క్లాస్ నేమ్ ఇస్తున్నా థీమ్ ఐకాన్ అని. టోగుల్ థీమ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు స్విచ్ థీమ్ అనే ఫంక్షన్ రన్ అవుతుంది. దీంట్లో లైట్ థీమ్ ఉన్నప్పుడేమో మనకి ఎఫ్ఏ సన్ ఐకాన్ ఉంటుంది. సో ఎఫ్ఏ సన్ అని రిమూవ్ చేసేసి ఎఫ్ఏ మూన్ అని పెట్టాలి. థీమ్ ఐకాన్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ అని చెప్పి ఎఫ్ఏ సన్ పెట్టాలి. యాడ్ ఆఫ్ అని చెప్పి ఎఫ్ఏ మూన్ పెట్టాలి. యాడ్ ఆఫ్ ఎఫ్ఏ మూన్. ఎల్స్‌లో దానికి రివర్స్‌లో రాయాలి. క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ ఎఫ్ఏ మూన్, క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ ఎఫ్ఏ సన్. సో నేనిప్పుడు క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ఐకాన్ సైజ్ కూడా కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు సీఎస్ఎస్‌లో. థీమ్ ఐకాన్ అనే క్లాస్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫాంట్ సైజ్ అనేది ఒక 24 పిక్సెల్స్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఐకాను, ఈ టెక్స్ట్ 2 వెర్టికల్‌గా సెంటర్‌లోకి రావాలి. సో దానికోసం మనం ఏం చేయొచ్చంటే జస్ట్ బటన్ ట్యాగ్‌లో డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చేసి అలైన్ ఐటెమ్స్ సెంటర్ అని చెప్పి ఇస్తున్నాం. అండ్ గ్యాప్ ఇస్తున్నాను ఒక 10 పిక్సెల్స్ ఐకాన్‌కి, టెక్స్ట్‌కి బిట్వీన్. ఇక్కడ డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇవ్వంగానే ఈ బటన్ అనేది లెఫ్ట్ మోస్ట్‌కొచ్చేసింది. ఇందాక మనకి ఇక్కడుంది ఇన్‌పుట్ బాక్స్‌కి సేమ్ పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు ఎందుకిలా వచ్చిందంటే బాడీ ట్యాగ్‌కి టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే ఇందాక బటను, ఇన్‌పుట్ అవన్నీ సెంటర్‌లోకొచ్చేసినాయి. కానీ ఇప్పుడు డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇవ్వంగానే అది సెంటర్‌లోకి రాలే. ఎందుకనంటే ఈ టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌కి లేకపోతే ఇన్‌లైన్ బ్లాకు, ఇన్‌లైన్ ఫ్లెక్సు అలాంటి వాటికే వర్క్ అవుతుంది. కాబట్టి నేను ఫ్లెక్స్ అని ఇవ్వకుండా ఇన్‌లైన్ ఫ్లెక్స్ అని ఇస్తున్నా. అప్పుడు అది సెంటర్‌లోకొస్తుంది. లేకపోతే మనము బాడీ ట్యాగ్‌కి టెక్స్ట్ అలైన్ సెంటర్ అని కాకుండా ఇక్కడ కూడా డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్ ఇలా డిఫరెంట్ స్టైలింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు మన రిక్వైర్‌మెంట్ ప్రకారం.